కొంతమంది ఎమ్మెల్యేలకు గుండెపోటు వస్తుందట. మీకు తెలుసా ఈ విషయము? నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఎవరికంటారా? ఎవరికంటే పార్టీ ఫిరాయించి కూడా మేము బీఆర్ఎస్లోనే ఉంటామని కొందరు, అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారని కాన్స్టిట్యున్సీ ప్రజలు అడుగుతుంటే ఇట్లా గుండె పట్టుకుంటారంట. అమ్మా చచ్చినాంరా గుండె నొప్పి వచ్చింది అనేసి. మొత్తం మీరు ఏ కాన్స్టిట్యున్సీలో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ కాన్స్టిట్యున్సీలో అడిగినా కూడా తుర్రుమంత ఒక దాటేస్తారు. ఎందుకంటే చెప్పే ధైర్యం లేదు. చెప్తే గుండెపోటు వచ్చేటట్టుంది. ఆ క్వశ్చన్ అంత క్రిటికల్గా ఉంది. ఇప్పుడు చూడడానికి చాలా సింపుల్గా, వినడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు అతి పెద్ద సమస్య కాన్స్టిట్యున్సీ ప్రజలు, సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్, ఇంతకీ బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా, చలో అక్కడి నుంచి మనం జంప్. ఎందుకంటే కడియం శ్రీహరి ఏం మాట్లాడుతున్నాడు, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో దానికి కట్టుబడి ఉంటానంటే అర్థం ఏంటి, ఇంతకీ మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అనేసి కాన్స్టిట్యున్సీ ప్రజలు అడుగుతుంటే బిక్కమొఖం వేసిండట. కానీ మేము కాంగ్రెస్ కార్యకర్తల వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఉంటామని చెప్పారంటే ఇది కూడా టెక్నికల్ వ్యాలిడ్ పాయింట్ కదా. రాయలే ఎవరు, మీ నోటితో మీరు చెప్పిన మాటలే కదా. ఇంకా నేను స్పీకర్కే వ్యవధి లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీకు 4 వారాల గడువు ఇచ్చినాము, ఏదైనా నిర్ణయం మీరు తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పారు. ఆల్రెడీ 1 వీక్ దాటిపోయింది, ఇంకా పెద్దగా లేదు సమయం, ఇట్లా తరుముకొస్తుంది. మొన్న మోంతా తుఫాను కంటే ఫాస్ట్గా సమయం తన్నుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా వీళ్ళు చిలక పలుకులు పలుకుకుంటా గట్టిగా కార్యకర్తలు అడిగితే ఎక్కడ గుండెపోటు వస్తుందో అన్న లెవెల్లో తప్పించుకొని తిరుగుతున్నారు ఆయా కాన్స్టిట్యున్సీలలో ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ఇంకా ఎక్కడో దింపుడు కళ్ళ ఆశలు ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత దాన్ని తప్పించుకునే అవకాశం లేదు అనేసి రేపు ఎంతమంది ఆసుపత్రి బెడ్లు ఎక్కుతారో కూడా చూడాలి నిజంగా. ఎందుకంటే ఈ మాట అనుకుంటున్నారు ఆయా కాన్స్టిట్యున్సీ ప్రజలే అనుకుంటున్నారు, ఇంకెవరో ప్రత్యేకంగా అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి పాపం ఇకనన్నా కనీసం స్పీకర్ నుంచో సుప్రీంకోర్టు నుంచో తప్పించుకోవాలంటే కనీసం మీడియా ముందు మాట్లాడేటప్పుడు, కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే బాగుంటుందేమోనని అనుకుంటున్నారు.